కడుపులో పోట్లు, కడుపు నొప్పి సమస్య తగ్గడానికి ఔషధాన్ని తయారు చేసుకుందాం. అయితే దీనికి ముందుగా కావలసిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. నిమ్మరసం, ఇంగువ, దానిమ్మ తొక్కలు, నల్ల ఉప్పు, సైంధవ లవణం. డాక్టర్ గారు, కావలసిన పదార్థాలు చూసాం కదా, మరి ఏ విధంగా తయారు చేయాలి? అవి చాలా తేలిగ్గా తయారు చేసుకోవచ్చమ్మా. ముందు ఒక బౌల్ రెడీగా పెట్టుకున్నారు కదా, ఇందులో మనం ఒక్కొక్క ద్రవ్యమే ఏమేమి వేస్తున్నామో చెప్తుంటాను, అది కలుపుదాం మనం. ఈ ఔషధంలో మనం దానిమ్మ తొక్కల్ని వాడుతున్నాం. మనం చాలా ఎపిసోడ్లో చెప్పుకుంటూ ఉంటాం ఈ దానిమ్మ తొక్కలు అనేది జీర్ణమండలం చక్కగా పనిచేయడానికి బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి. దానిమ్మ తొక్కల్ని తెచ్చి ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టినటువంటి దానిమ్మ తొక్కల్ని చూర్ణంలా చేసుకోవాలి. మనం ఈ చూర్ణాన్ని రెడీగా పెట్టుకున్నాం కదా, ఈ చూర్ణాన్ని సుమారుగా ఒక చిన్న చెంచా పరిమాణంలో తీసుకొని మనం ఒక పక్కనున్న బౌల్లో వేసుకుందాం. ఆ తర్వాత ఇందులో ఇందాకే చెప్పాను ఇంగువ ప్రధాన ద్రవ్యంగా వేసుకుంటామని చెప్పని. ఇంగువను కూడా తీసుకుందాం. ఇంగువ మామూలుగా పొడిలాగా దొరికితే సరే, లేకపోతే మనకి ఇంగువ ముక్కల్లాగా దొరుకుతుంది కదా, ఆ ఇంగువ ముక్కల్ని కొంచెం వేయించాలన్నమాట. నేతిలో వేయించి దాన్ని పొడిలా చేసేసుకోవాలి. ఇంగువ పొడిని పావు చెంచాడు, అంటే ఇందాక మనం తీసుకున్నటువంటి దానిమ్మ తొక్కల చూర్ణంలో 4వ వంతు వచ్చేలాగా ఇంగువను కూడా అందులో కలుపుకుందాం. ఆ తర్వాత సైంధవ లవణం. ఈ లవణాలకి ఏంటంటే జీర్ణం బాగా అయ్యేలాగా చేసేటువంటి గుణం ఉంటుంది. అంటే అరుగుదల బాగుండేలాగా. అరుగుదల బాగున్నట్టయితే కనుక ఈ కడుపులో పోట్లు అవి రావు, కడుపులో గ్యాసెస్ తయారవ్వడం కానివ్వండి, లేకపోతే ఆ పేగులు బాగా నులిమినట్టుగా నొప్పి రావడం, అలాంటి సమస్య రాకుండా ఉంటుంది. కానీ సైంధవ లవణాన్ని ఎక్కువగా అక్కర్లేదు, కొంచెం ఒక 2-3 చిటికల పరిమాణంలో వేసుకుందాం. ఆ తర్వాత నల్ల ఉప్పు. మనం ఈ ఉప్పులన్నీ ఏంటంటే రకరకాల సాల్ట్స్ వాడుతున్నాం ఇందులో. ఈ సాల్ట్స్ అన్నింటికి కూడా చక్కగా బాగా అరిగేలాగా చేసి కడుపులో పేగుల్లో నొప్పులు అవి లేకుండా చేసేటువంటి గుణం బాగుంటుంది ఇది. అండ్ సాల్ట్స్కి ఏంటంటే తొందరగా పనిచేస్తాయి. ఇప్పుడు కడుపులో పోట్లు వస్తున్నప్పుడు మనం మందేస్తే ఎప్పుడో పనిచేస్తుందంటే ఉపయోగం లేదు కదా, తొందరగా తగ్గడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఈ నల్ల ఉప్పు పొడి చేసినటువంటి దీన్ని సైంధవ లవణం కంటే కాస్తంత ఎక్కువ, ఒక 4 చిటికల పరిమాణంలో వేసుకోవాలి. ఇంకా అన్నీ మనం వేసేసుకున్నాం. దానిమ్మ తొక్కల చూర్ణం, సైంధవ లవణం, ఇంగువ, తర్వాత నల్ల ఉప్పు అన్నీ వేసాం కదా. ఇప్పుడు ఇందులో మనకి మిగిలింది, ఇందాక మనం చెప్పుకున్నటువంటి పదార్థాలు మిగిలింది ఏంటంటే నిమ్మరసం. నిమ్మకాయలన్నీ కూడా తేలిగ్గా దొరుకుతాయి. నిమ్మకాయకి ఏంటంటే నిమ్మరసానికి చక్కగా అరిగేలాగా చేసేటువంటి గుణం ఉంది. అలాగే కడుపులో ఏదైనా ఎసిడిటీలా ఉన్నా, కడుపులో పోట్లున్నా తగ్గించేటువంటి గుణం కూడా బాగా ఉంటుంది. ఈ పులుపు, ఉప్పు రెండు కూడా ఏంటంటే చాలా తొందరగా పనిచేస్తాయి, లోపలికి వెళ్ళి కూడా చాలా క్విక్గా పనిచేస్తాయి. ఆ నిమ్మకాయని శుభ్రంగా కడిగేసి రసం తీసుకుని, ఆ రసాన్ని 2 పెద్ద చెంచాల పరిమాణంలో మనం తీసి పెట్టుకున్న దాంట్లోకి కలుపుకోవాలి. ఆ మిశ్రమంలో 2 చెంచాల నిమ్మరసాన్ని కలపండి. బాగా కలిసిపోయింది అంతాను. ఇప్పుడు ఇలా కలిసిపోయిందంటే ఏంటంటే మనకి ఔషధం రెడీ అయిపోయినట్టే. చాలా తేలిగ్గా తయారు చేసుకోవచ్చు కదా ఇది. మనం చూస్తున్నాం కదా, చాలా సింపుల్ మెథడ్ కూడాను. డాక్టర్ గారు, మరి ఔషధం తయారైపోయింది కదా, దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? ఇప్పుడు ఏంటంటే భాస్కర్రావు గారి సమస్యలాగా ఇంకెవరికైనా కూడా ఉంటుంది కదా, ఇలా కడుపులో పోట్లు కానీ కడుపులో నొప్పి కానీ అనిపించినప్పుడు ఇలా మనం అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. అంటే మిగతావన్నీ ఇంట్లో రెడీగా పెట్టుంచుకొని దానిమ్మ తొక్కలు చూర్ణము, తర్వాత ఇంగువ పొడి, నల్ల ఉప్పు, సైంధవలో ఉన్న రెడీగా ఇంట్లో ఉంచుకుంటే అప్పటికప్పుడు మనం ఇప్పుడు చెప్పినట్టుగా డోసెస్ కరెక్ట్గా కలుపుకొని, కొంచెం నిమ్మరసం కలుపుకొని, ఎప్పుడు పోట్లుగా అనిపిస్తే అప్పుడు కడుపులో పోట్లు ఉన్నప్పుడు వెంటనే ఇది ఒకసారి ఒక పెద్ద చెంచాడు పరిమాణంలో తీసుకుంటే కనుక చాలా తొందరగా కడుపులో పోట్ల సమస్య తగ్గడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.